శక్తివంతమైన మాఘ పౌర్ణమి, ఈశాన్యంలో ఈ దీపం వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయి. హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీకం తర్వాత అంతటి పవిత్రమైనది మాఘమాసం. కార్తీక మాసం దీపాలకు, దీపారాధనకు ప్రసిద్ధి ఎలాగో, మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమకు కూడా విశిష్ట ప్రాధాన్యత ఉంది. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. మరి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మాఘ పూర్ణిమ తేదీ, ఈ ఏడాది 2025 మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం వచ్చింది. మాఘ పూర్ణిమ తిథి ఫిబ్రవరి 11న సాయంత్రం ఉదయం 7:05 మొదలై 12 ఫిబ్రవరి బుధవారం సాయంత్రం ఉదయం 7:22 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. మాఘ పూర్ణిమ రోజు పాటించాల్సిన విధివిధానాలు. శక్తివంతమైన మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానం చేయలేని వారు కనీసం నది స్నానమైన చెయ్యాలి. సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసే సమయంలో ఓ కరక్కాయను నీటిలో వేస్తే మీకున్న దిష్టి, దోషాలు, నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. పౌర్ణమి రోజు సముద్ర, నదీ స్నానం చేయలేని వారు కనీసం తిలదానమైనా ఇవ్వాలి. తిలదానం అంటే నువ్వులను దానం చేయడం. 1.25 కేజీ నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో మూట కట్టి దేవాలయంలో పండితులకు దానం ఇవ్వాలి. ఒకవేళ ఆలయంలో పూజారులు అందుబాటులో లేకపోతే నువ్వులను ఆహారంలో తీసుకోవాలి. మాఘ పౌర్ణమి పార్వతీదేవికి ఇష్టమైన రోజు. కాబట్టి ఏదైనా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆడపిల్లలు ఈ తిథి రోజున పార్వతీదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది. తమలపాకులో పసుపు ముద్ద ఉంచి, ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించాలి. ఆ తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించాలి. ఆపై అక్షతలు వేస్తూ ఓం శ్రీ గౌరీదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి, హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల దాంపత్య సమస్యలు వంటివి తీరుతాయి. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని, వివాహ ప్రయత్నాలు విజయవంతం అయి తొందరలోనే పెళ్లి జరుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని అక్కడ ఉంచాలి. అయితే ఇలా చేయలేని వారు ఇంట్లో ఈశాన్యం మూలలో ఓ దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది. అందుకోసం ఈశాన్య మూలలో ఓ చిన్న పీట ఉంచి, దానిమీద బియ్యపిండి ముగ్గు వేసి మట్టి ప్రమిద ఉంచాలి. ఆ ప్రమిదలో ఆవునెయ్యి పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించడం వల్ల జాతకంలో ఉన్న గురు గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి.